వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి స్వరమెత్తి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. జరుగునని, స్వరమెత్తాలి, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. 5వ వచనం కొంచెం పెద్దగా. 5. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథకర్త ఆ మహాదేవుని గూర్చి మాట్లాడుతూ, అయ్యా మా జీవితాల్లో ఇక ఈ కార్యాలు జరగవు, ఇక వింతే, ఇక ఇలాగే ముగించబడిద్ది, ఇది అసాధ్యం అని కొన్ని కార్యాల విషయమే మేము అనుకున్నాం. అనుకుంటూ నీ కొరకు కనిపెట్టాను. నీవేం చేసావో తెలుసా? జరుగును అని అనుకొనని భయంకరమైన కార్యాలు మా జీవితాల్లో నువ్వు జరిగించావు. మేము ఎలా ఫిక్స్ అయిపోయామంటే, ఇక ఇది కుదరదురా, ఇది జరగదు, ఇది అసాధ్యం, ఈ సమస్య ఇలాగే మిగిలిపోద్ది, ఈ అనారోగ్యం ఇలాగే మిగిలిపోద్ది, ఈ ఇబ్బంది ఇలాగే మిగిలిపోద్ది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, మనం అనంగానే ఆ మాట, దేవుడు దిగొచ్చిన ఇక దీన్ని ఎవడు చక్కదిద్దలేడురా అని. కొన్నిసార్లు ఈ ప్రజలు అంత బలహీనపడిన స్థితికి వెళ్ళిపోతే, అయ్యా జరగదు అని మేము అనుకున్న కార్యాలను, ఇక ఇది ఇంతే అని అనుకున్న కార్యాలను మా కన్నులు ఎదుట నువ్వు జరిగించావయ్యా. ఇలాంటి కార్యాలు జరిగించగల నీ వంటి దేవుడు సృష్టిలో ఎవరున్నారయ్యా? ఆకాశం క్రిందైనా భూమి అందైనా నిన్ను పోలిన వాళ్ళు మరి ఎవ్వరూ లేరయ్యా. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడూ సిగ్గునొందడయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలరా, మందిరానికి వచ్చిన సంఘమా, కూర్చున్న నీ జీవితంలో గడిచిన కొన్ని దినాల నుండి నీ జీవితంలో నీ పిల్లల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం తెచ్చుకుంటూ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఆర్థిక విషయాల్లో కానీ జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ, ఇక ఇంతేలే, వీడు మారడం, ఈయన మారడం, ఈ అనారోగ్య పరిస్థితి చక్కదిద్దబడదు, బ్రతుకు కాలమంతా ఈ అప్పులతోనే నేను బ్రతకాలి, బ్రతుకు కాలమంతా ఈ అవమానంతోనే బ్రతకాలి, ఇక ఈ పరిస్థితులు ప్రపంచంలో ఎవడు చక్కదిద్దలేడు అన్నట్లుగా ఒక నిస్సహాయత, ఓ కృంగిని స్థితిలో, దేవుని సన్నిధిలో ఒక బలహీనపడిన స్థితిలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఉంటే, ఈరోజు ప్రభు నీతో చెప్పమని పురికొల్పుతున్న మాట, ఏది జరగదనుకుంటున్నావో జరగదు అని అనుకొనిన భీకర కార్యాలను దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఏది అసాధ్యం అనుకున్నావో యేసు నామం పేరిట ఆయన మహిమ కొరకు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సుసాధ్యం చేయబోతూ ఉన్నాడు. అసలు ఈ వాక్యం మీకు అందించడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సంఘటన ఈ వారంలో ఒకటి జరిగింది. అద్భుతం. ఈ వారంలో నేను అనుభవించినంత, సేవకురాలు మేము అనుభవించినంత పోరాటం గతంలో అనుభవించలేదని నేను అన్న, కానీ ఎప్పటికప్పుడు ఏ సమస్య ఆ సమస్య కొత్తదే, కానీ భయంకరమైన పోరాటం అనుభవించాం. ఎంత పోరాటాన్ని అనుభవించామో అంత గొప్ప విజయాన్ని చూడటానికి కూడా దేవుడు కృప చూపించాడు. అయితే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యం.
మీరందరూ ఎట్లా చూస్తున్నారంటే ఏం జరిగి ఉంటుంది ఈ వారంలో మాకు తెలియకుండా. రాజమోహన్ అన్న, మాకు తెలియకుండా ఏం జరిగి ఉంటుంది? మంగళవారం మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడ మీటింగు? విజయవాడలో మీటింగ్. ఉదయం వందే భారత్ ఎక్స్ప్రెస్కి బయలుదేరి విజయవాడలో ఎంటర్ అయ్యాం. విజయవాడకు ముందే మేము ఆ ట్రైన్ కిటికీలోంచి చూస్తూ ఉంటే ఉదయం 8 కూడా చిమ్మ చీకటి తప్ప వెలుతురు కనపట్ల. కారణం కారు మేఘాలు. ఈలోపు అట్లా న్యూస్ ఆన్ చేస్తూ ఉంటే శక్తి తుఫాన్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా కమ్మేసింది. శక్తి తుఫాన్ శక్తివంతంగా వస్తుంది. మరి ప్రాముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో కొండపోత వర్షం రాబోతుంది. హల్లెలూయానా. కొండపోత వర్షం. అది ఏ డేట్స్లో అని చెప్పారంటే బుధ, గురు, శుక్ర. మనుషులం కదా, గుండె ఒక అడుగు కిందకి జారినట్లు అయిపోయింది. ప్రభువా అని అనుకుంటా ఉన్నాం. ఈ వాక్యం గుర్తొస్తుంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? జరుగును అని అనుకునని భీకర కార్యాలు జరిగించేవాడు. ఆయన నామ ఘనత కొరకై. ఎందుకంటే మన కుటుంబాల్లో ఏమేం జరగబోతుందో చాలామంది అన్ని ప్రజలు తొంగి చూస్తారు. చిన్న నష్టం జరిగిందనుకోండి, లోకంలో బ్రతుకుతున్నాం అందరికి కలిగినట్లుగానే మనకు కూడా కొన్ని జరుగుతాయి. అయితే మనకు చిన్న నష్టం కలిగితే అన్ని ప్రజలు పరిగెత్తుకుంటా వచ్చి ఏమంటారు తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంటగా, మీ కుటుంబంలో అట్లా ఎందుకు జరిగింది? పలానా విషయం ఇట్లా జరిగిందట కదా. అయ్యో మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళట కదా. అది ఓదార్పో? చెప్పండి. అది ఓదార్పో సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారో దేవుడికే తెలుసు. మీ అమ్మాయి పెళ్ళి ఇంకా కాలేదంటగా. అయ్యో 30 సంవత్సరాలు అయింది కదా మా అమ్మాయికి వచ్చి, 32 అయింది కదా అని వెళ్ళిపోతా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మో నువ్వు బతుకున్న దినాల్లో మీ అమ్మోళ్ళు నీ పెళ్ళి చేయరులే అమ్మ. వచ్చి అంటారు, అమ్మాయి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు? ఏ అన్నం అంట? పప్పు. అమ్మ మీ అమ్మా నాన్న బతుకున్నంత కాదు వీళ్ళేదో వారిసేరువులు తీర్చేవాళ్ళు అయినట్లు. అది ఆదరణ అర్థం కాదు, సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తారో అర్థం కాదు. అయితే ఒకటి నమ్మండి, నీ దేవుడు ఎవరో తెలుసా? అన్ని జనులు తత్తరిల్లేటట్లుగా తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేస్తాడు. మనల్ని ప్రతి దినం అన్ని జనులు గమనిస్తారు. మన పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో, మన భార్యాభర్తల మధ్యలో ఏం జరుగుతుందో గుసగుసలాడటానికి ప్రతి క్షణం. ఒకవేళ మీలో ఎవరైనా అన్ని కుటుంబాల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు ఉంటే, మనకి ఇంతమంది ఉన్నారు, ఆ యేసుబాబు దగ్గర ఏముందని వెళ్ళావు రకరకాలుగా విమర్శిస్తూ తొంగి చూస్తారు. దైవజనమా గుండెల్లో రాసుకోండి, నీ దేవుడు ఎవరో తెలుసా? అన్యజనుల మధ్యలో ఆయన మహోన్నతుడైన దేవుడని, తన కార్యాలు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. అన్ని ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కదా, ఎక్కడ ఆయన నామానికి అవమానం కలిగేటట్లుగా సిగ్గుకు దేవుడు మనలను అప్పగించుకుంటును గాక. ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఈ వాక్యం గుర్తొస్తుంది. సరే, విజయవాడ రైల్వే స్టేషన్లో దిగాం. మేము దిగేమో లేదో అదే విచిత్రం. అంతకు మునుపు టప్ 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 తుంపరలాగా పడిన వర్షం నోవాహు కాలంలో వర్షంలాగా మారిపోయింది. భారంగా మేము ఉంటున్న హోటల్కి కదిలాం. వాతావరణం చూస్తూ ఉన్నాం. సరే, కొంచెం చదువుకున్నామండిగా. ఈ చదువుకున్న వాళ్ళకి మోకాళ్ళు తెలివి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చదువు లేని వాళ్ళకు ఉన్నంత విశ్వాసం చదువుకున్న వాళ్ళకి కాస్త తక్కువ. చదువు లేని వాళ్ళు ఒక మాట చెప్తే ఇట్టే నమ్మేస్తారు. ఇప్పుడు చదువు లేని వాళ్ళ విశ్వాసం ఎట్లుంటుందో తెలుసా? చిన్నపిల్లోడిని పిలిచి, రే వాడు మంచి శీతాకాలంలో మామిడికాయ కావాలన్నాడు. అమ్మ పిలిచి, నాన్న డాడీ సాయంత్రం వస్తాడు కదా, మన కొబ్బరి చెట్టుకు మామిడికాయలు ఉంటాయి తీసుకొచ్చి పెడతాడులేనా అంటది. ఈడేమి ఏంటంటే కొబ్బరి చెట్టుకి ఏ కాయ ఉంటుంది అని అన్నడో. ఏంటి మమ్మీ కొబ్బరి చెట్టుకు మామిడికాయ డాడీ తీసుకొస్తాడా అని. అవునరా డాడీ తీసుకొస్తాడరా అంటంతో అంతదాకా ఏడ్చినాడు. ఇప్పుడు మూతి ముందుకు చాపి సరేలే మమ్మీ అంటాడు. గుడ్డిగా నమ్మేస్తాడు. ఈ చదువుకున్న వాడికి ఉన్న జ్ఞానం ఏంటో తెలుసా? కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ వస్తుంది,
మామిడి చెట్టుకి మామిడికాయ వస్తుంది, కొబ్బరి చెట్టుకి మామిడికాయ రాదు, మామిడి చెట్టుకి వీడికి ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట, నేను ఫోన్ తీసుకొని విజయవాడ వెదర్ రిపోర్ట్, టుడే వెదర్ రిపోర్ట్, రాగల 10 రోజులు వెదర్ రిపోర్ట్ ఎట్లుంటుంది నొక్కితే విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడ వర్షం కురుస్తుందో లేదో తెలియదు, కానీ విజయవాడలో మాత్రం రేపటి మధ్యాహ్నం నుంచి కొండపోత వర్షం, ఈ రాత్రి నుంచి వర్షం ప్రారంభమవుతుంది రిపోర్ట్ వచ్చింది. ఇది చూసిన తర్వాత ఆత్మదేవుడు ఒక మాట గుర్తుకు తెస్తున్నాడు, వెలిచూపు వలన కాదు విశ్వాసంతో బ్రతకండి. వెలిచూపు మేఘాలు చూస్తే వర్షం వస్తుంది ఇది చెప్తుంది, వెలిచూపు పడుతున్నటువంటి వర్షాన్ని చూస్తే కన్ఫర్మ్, వెలిచూపు వెదర్ రిపోర్ట్ చూస్తే ప్రచండమైన వర్షం. ఇక ఈ 3 రోజుల మీటింగ్స్ జరగం. ఈ విజయవాడ మీటింగ్స్ విషయంలో ఇంత ఆశ పెట్టుకోవటానికి కారణం ఏంటంటే, దరిదాపుగా డిసెంబర్ నుంచి మనం మీటింగ్ స్టార్ట్ చేసాం. ఈ మీటింగ్స్, ఈ పరంపరకి ఇది ముగింపు మీటింగ్. ఇక ఈ విజయవాడ మీటింగ్స్ అయిపోతే దేవుని కృప ఇక 4 నెలల దాకా మీటింగ్స్ పేరే ఎత్తే అవకాశం ఉండదు. ప్రభా, చివరి మీటింగ్, ముగింపు మీటింగ్. నేను ఎప్పుడు చెప్తా కదా, ముగింపు బిగింపు లాగా ఉండాలా. అరే ఆమె చెప్పండి బ్రదర్, ఎట్లుండాలి? ముగింపు బిగింపు లాగా ఉండాలి ప్రభా. ఈ ముగింపు మేము అవమానంతో రాకూడదయ్యా ప్రభా. 2023లో మీటింగ్స్ పెట్టాం, అసలు ఇది జరుగునా అని అనుకోనని భేకర కార్యం అప్పుడు చేసాం. అయ్యా మంచి వాతావరణం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. సావుకురాళ్ళు, నేను, మీలో చాలామంది ప్రార్థన చేశారు. నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు, అన్నయ్య 3 రోజుల మీటింగ్స్ కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. కొంతమంది ఆదరణతో కూడుకున్న మాటలు చెప్తున్నారు. అయిపోయింది, హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత మా కార్యక్రమాలు జరిగించుకొని ఇక సాయంత్రం 6 ఆ ప్రాంతంలో పిల్లలకు ఫోన్ చేశాను, తమ్ముడు పని స్టార్ట్ చేశారా అని. ఎక్కడ స్టార్ట్ అన్నయ్య? ఫుల్ వర్షం అన్నయ్య అన్నారు. గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాం, వర్షం వస్తూనే ఉంది. మరలా హోటల్కి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం. ఇక అక్కడ పని 10-10:30 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినట్లుంది. ఆ తుంపర్లోనే పిల్లలు మెల్లిగా పని చేస్తున్నారు. 1 గంట దాకా ఏమో చేశారు. విచిత్రం తెలుసా, ఆ రాత్రి నిద్ర పట్ల బయటకు వచ్చి బాల్కనీలో నుంచి మేఘాల వైపు చూస్తున్నా. ఏమీ కనపట్ల, చీకటి తప్పితే ఏమీ కనపట్ల. అయ్యో ప్రభా, ఎట్లా ఒక తెలియని బాధ. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టావయ్యా, వాక్యం ఎత్తాలనే ఆశ, దేవా సహాయం చేయి. మొత్తానికి మధ్యరాత్రి 1 గంట 2 ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే కారు మేఘాలు. ఏం చేయాలి, ఎలా ప్రశాంతంగా నిద్రపోవాలి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట గుర్తుకు తెచ్చాడు. ఏంటో చెప్పమంటారా? గిద్యోను ఒక ప్రార్థన చేశాడు, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, చుట్టూత పొలంలో ఎక్కడ మంచు కురవకూడదు అన్నాడుగా. ఆ తర్వాత ఏమన్నాడు? ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే కురవకూడదు, చుట్టూత కురవాలి అన్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చి, వెలిచూపు వలన కాదు విశ్వాసంతో బ్రతుకుదాం. విజయవాడ చుట్టూతో వర్షం పడినా విజయవాడలో మాత్రం దేవుడు అట్లా గొడుగు పట్టుకొని ఉంటాడు, తప్పకుండా గొడుగు పట్టుకొని ఉంటాడు. మీటింగ్స్ జరగవు అని అనుకుంటా ఉన్నాం, కానీ ఈ మాట గుర్తు వస్తుంది, జరుగును అని అనుకోనని భేకర కార్యాలు జరిగించగలిగిన దేవుడు. దేవా నువ్వు జరిగిస్తావు. అంతరంగంలో గడిచిన దినాల్లో ఎన్నో అద్భుతాలు ఎలాంటివి చూసాం. అరే, దేవుని పరాక్రమాన్ని మనం ప్రశ్నించడం ఎందుకు? తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఒకవైపు ధైర్యం, ఈ మబ్బులు రిపోర్ట్ చూస్తే మాత్రం అయిపోయిందిరా పని అని అనుకున్నాం. అయితే విచిత్రం ఏంటో తెలుసా, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండపోత వర్షం గరిసింది, కానీ ఆ స్థలంలో 3 దినాల్లో మహిమకరంగా వర్షం పడకుండా దేవుడు కాపాడాడు. మొదటి రోజు మీటింగ్ స్టార్టింగ్లో వర్షం పడింది. అబ్బా, ఆ వర్షం మనకి ఎంత దీవెనిచ్చిందంటే, జార్జ్ అన్న ఉన్నాడు, అడుగో థ్యాంక్ యూ, ఇప్పుడు మారు మనసు వచ్చిందిరా తమ్ముడా మీకు, వదిలిపెట్టలా. అర్ధగంట సేపు కొండపోత వర్షం కురుస్తూ ఉన్నా ఆ వర్షమే భయపడేటట్లుగా బిడ్డలు ఆరాధన చేశారు. మొత్తానికి ఆ ఆరాధన శక్తి ఎదుట మేఘాలు ఏ ఊరు పోయినాయో నాకు తెలియదు, కానీ 3 రోజులు విజయవంతంగా దేవుడు జరిగించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
2023లో జరిగిన మీటింగ్స్ కంటే ఈ సంవత్సరం రెట్టింపు మహిమతో ఆ స్థలంలో ప్రభు జరిగించాడు. రెట్టింపు మహిమతో. ఆ ప్రక్కనే కంకిపాడులో కొండపోత వర్షం, ఆ ప్రక్కనే భవానీపురం కబేలా సెంటర్, జానన్న కబేలా సెంటర్లో కొండపోత వర్షం. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అన్నయ్య భవానీపురంలో వర్షం అన్నయ్య, కంకిపాడులో వర్షం అన్నయ్య, కానూరులో వర్షం అన్నయ్య, అక్కడ ఎట్లా ఉందన్నారు. ఇక్కడ మాత్రం దేవుడు గొడుగు పట్టుకొని ఉన్నాడయ్యా. నీ దేవుడు ఎవరో తెలుసా? జరుగును అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగించేవాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఇక ఇది జరగదు, ఇంతే, ఇక నా బ్రతుకు మారదు, దీనితోనే నా జీవితం ముగించబడుతుందని ఏ సమస్య విషయమై నిరీక్షణ కోల్పోయి ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఏది జరగదు అనుకుంటున్నావో దాన్నే దేవుడు జరిగించబోతున్నాడు. తన మహిమ కొరకు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. అన్ని జనులు కలవరపడినట్లుగా, అరే వీళ్ళ పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ పిల్లల పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ సంసారాల పని అయిపోయింది అనుకున్నావురా, భలే నిలవబడ్డారే, వాళ్ళ దేవుడు వాళ్ళను భలే నిలవబెట్టాడే. అన్ని జనులే నీ దగ్గరకు వచ్చి ఒక మాట అనబోతున్నారు. ఏంటో తెలుసా? శహబాష్రా, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవు ఆరాధించే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని అన్ని జనులు కలవరపడుతూ ప్రభుని స్తుతించేటట్లుగా దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. జరుగును అని అనుకొనని భీకర కార్యాలు నువ్వు జరిగిస్తావు. అవును, భక్తుడైనటువంటి మోషే ఆ దేవుని భీకరత్వాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. నిర్గమకాండం ఒకసారి చూడండి, 34వ అధ్యాయం 10వ వచనం. 34:10 నాతో కలిసి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. మరోసారి, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. అంటే భయంకరమైనది అంటుందొట్టి, బాబోయ్ మా ఇంట్లో ఏం భయంకరమైన కార్యం జరగబోతుందో అని అనుకోకండి. భయంకరమైనది అనే మాట ఇక్కడ ఎందుకు వాడాడంటే, ఎవరైనా 20 బంతుల్లో 100 కొట్టి సెంచరీ కొట్టారు అనుకోండి, ఎన్ని బంతుల్లో వాడు ఆడాడండి, బేభత్సంగా భయంకరంగా ఆడాడండి అంటాం. అంటే ఇక్కడ భయంకరం అనే పదం ఇక్కడ ఎందుకు వాడతారంటే, అద్భుతాలకు మించి మహా, అది పెద్ద చెప్పాలి. ఏమండి 100 బంతుల్లో 100 కొట్టాడంటే అద్భుతమే, ఓకే. 50 బంతుల్లో 100 కొట్టాడంటే మంచి గొప్ప అద్భుతమే. 20 బంతుల్లో 100 కొట్టాడు అనుకోండి, అబ్బాబాబా చిచ్చరపిడులాగా వాడి సెలరేగిపోయాడురా, బేభత్సంగా ఆడాడు, భయంకరంగా ఆడాడురా అని అంటారు చూసారా. ఇక అద్భుతాన్ని వర్ణించడానికి మాటలు చాలనప్పుడు ఈ పదాన్ని వాడతారు. నిశ్చయంగా నువ్వు బ్రతుకుతున్న అన్య ప్రజల మధ్యలో నీ ఎదుట ఓ మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించును గాక. దైవజనమా, ఒక్కసారి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు. ఈ దినాల్లో కొత్త నిబంధన సంఘంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏంటా నిబంధన చూడండి ఒకసారి. భూమి మీద, చెప్పండి, భూమి మీద ఏ జనములోనైనను ఎక్కడైనను చేయబడని అద్భుతాలు మన మధ్యలో దేవుడు జరిగించును గాక. చప్పటి కొడుతూ మనసారా ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. ఏ జనములోనైనను, ఏ జాతి ప్రజలలోనైనను, ఏ దేశ ప్రజలలోనైనను, ఏ వర్గ ప్రజలలోనైనను జరగని ఒక అద్భుతం దేవుడు నీ బ్రతుకులో ఆయన జరిగించునుగాక. కారణం, ఈ దేవునికి పెట్టబడిన పేరే లెక్కలేనని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆ నిబంధన దేవుడు చేశాడు కదా. ఎన్ని భయంకర కార్యాలు తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేశారో 2 మాటలు గుర్తుకు తెచ్చి నేను వాక్యంలోకి వెళ్తాను. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21, 22 వచనాలు.
21, 22 వచనాలు నాతో కలిసి. ఆయనే నీకు కీర్తనీయుడు, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తుకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడని యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. భూమి మీద ఏ జనములోనైనా ఎక్కడైనా జరగని అద్భుతాలు ఐగుప్తు దేశంలో తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల దేవుడు జరిగించలేదా? ఎర్ర సముద్రాన్ని తన ప్రజలకు 2 పాయలుగా చీల్చి ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకు రహదారిగా మారింది. అదే ఎర్ర సముద్రం ఐగుప్తీయులను ముంచివేసింది. పగలు మేఘస్తంభమై, చెప్పాలి, పగలు మేఘస్తంభమై అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని షకీనా మేఘం ఇశ్రాయేలీలను ఆవరించేది. పగలు మేఘస్తంభమై ప్రభు ఆవరించినప్పుడు ఆ మేఘస్తంభం కింద ప్రజల పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఏసీలో ఉన్నట్టుంది. అందుకనే వాళ్ళ కాళ్ళు వాయలేదట, అలసట రాలేదట. అయ్యా ఇంత దూరం మేము నడవలేవయ్యా, మోకాలు నొప్పి అని అన్నటువంటి బాప్త ఒక్కటి కూడా లేదట. కారణం ఏంటంటే పగలు మేఘస్తంభమై, రాత్రి ఎవరు కిరోసిన్ దీపాలు పట్టుకోవాలా, లాంతర్లు పట్టుకోవాలా, దివిటీలు పట్టుకోవాలా, అయ్యో ఎటు వెళ్ళాలి, చీకట్లో తడువులాడుతూ ఉండాలా. దేవుడే రాత్రిపూట అగ్నిస్తంభమై తన ప్రజలకు దారి చూపించాడు. అద్భుతం. 40 లక్షల మంది కాల్బలాన్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. ఎన్ని సంవత్సరాలు? మీకు అర్థం కావాలంటే ఆగాగు చెప్తా. మీ ఊరు నుంచి బంధువులు ఒక 100 మంది, అమ్మాయి రేపు మీ ఇంటికి వస్తున్నామమ్మా హైదరాబాదు, ఎక్కువ రోజులు ఏమంటాం అమ్మా, ఓ 10 రోజులు ఉంటామమ్మా, 100 మంది వస్తున్నాం అని అంటంతో మీరు వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? అక్క మేము కూడా మన ఊరు వచ్చేస్తున్నాం, సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడ ఉండలేవని చెప్పి మేము కూడా మన ఊరు వచ్చేస్తున్నాం. 100 మంది కాదండి, 10 మంది వస్తే చాలు. 10 మంది కాదండి, ఒక్కరా మా తల్లి, ఒక్కరు కూడా పెట్టవా? ఎంత పుణ్యాత్మరాలు అమ్మ. కుదరదు ఇక్కడ, కుదరదు ఇక్కడ. 40 లక్షల మంది కాల్బలం, 40 సంవత్సరాలు. అద్భుతం. 40 సంవత్సరాలు వాళ్ళు విత్తలేదు, కొయ్యలేదు, పెద్దగా చెప్పాలి, విత్తలేదు, డ్యూటీకి వెళ్ళలేదు, ఓటీ చేయలేదు, బీ షిఫ్ట్, డబుల్ డ్యూటీ ఏమి లేదు. తమ్ముడా ఏ కంపెనీ పెట్టుకోలే, ఏ ఉద్యోగం చేయలా. 40 సంవత్సరాలు ఆకాశపు మన్నాతో దేవుడు పోషించాడు. అటుగా చెప్తా మామే. అయ్యా పద్దాకలా ఈ మన్నా తిని 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 నోరు సప్పబడిపోయిందయ్యా. మరి ఏం కావాలి? మాంసం. మాంసం. అద్భుతం తెలుసా? సముద్రంలో నుంచి పూరేళ్ళు రప్పిస్తే, ఏమంటే మన భాషలో చెప్తాను, జనవరి 1వ తారీఖున మాంసం తింటూ స్టార్ట్ చేశారు. జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 31 రోజు కంటిన్యూస్గా నాన్ వెజ్. ఆ మాట చెప్పలేను. వాళ్ళు మాంసం తింటేనంట, అదిగా తిన్న మాంసం ముక్కుల్లో నుంచి వచ్చిందంట. దాన్ని మళ్ళా వదిలిపెట్టలా, మిక్సీలో వేశారు. నెల రోజుల పాటు దైవజనమా, ప్రపంచంలో ఏ జనములో జరగని అద్భుతాలు ఈ దేవుడు జరిగించాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనను పోలినవాడు, ఆయన వంటివాడు, ఆయన లాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు సృష్టిలో మరి ఎవ్వరూ లేరని అన్య ప్రజలు వింటుండగా, చూస్తుండగా తన మహిమ కొరకు దేవుడి కార్యాలు చేస్తూ వచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు నిబంధన చేస్తాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీలతో ఏ నిబంధన చేశాడో నేనంట ఎప్పుడు చెప్తా కదా. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు. నూతన నిబంధన సంఘం గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం విమోచించబడ్డాం. యూదుల కంటే క్రొత్త నిబంధన సంఘం బహుశ్రేష్టమైనది. ఆ ప్రజలతో అంటాడు, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా జరగని అద్భుతాలు మీ మధ్యలో నేను జరిగిస్తా. ఇది నా నిబంధన. నేను ఐగుప్తు దేశంలో ఎంత భయంకరమైన కార్యం చేశానో మీకు తెలీదా? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మీ పితరులు 70 మందితో వెళ్ళాడు. ఎంతమందితో?
పెద్దగా చెప్పాలి. 70 మందితో వెళ్ళారు. మీరు 70 మందితో అయ్యి మీరు విస్తరిస్తున్నప్పుడు ఫరో రాజులు ఏం చేశారు మీకు తెలీదా? అమ్మో, ఈ ఇశ్రాయేలు సంతానం విస్తరిస్తే రేపు మన దేశాన్ని ఆక్రమిస్తారు, మన దేశానికి ముప్పు కలుగుతుందని ఇశ్రాయేలీలో మగపిల్లలు పుడతా ఉంటే పురిట్లోనే చంపేయండి అని మంత్రసానులకు శాసనం ఇచ్చాడు కదా. అలాంటి స్థలాలలో కూడా నేను భీకరమైన కార్యాలు చేసి 70 మందిగా వచ్చినటువంటి మిమ్మలను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేశాను. ఎలా విస్తరింపజేశాను? ఆకాశ నక్షత్రాల వలె నేను మిమ్మల్ని విస్తరింపజేశాను. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు, ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు, వీడు పైకి రాకూడదు, వీళ్ళ పిల్లల పైకి రాకూడదు, వీళ్ళ సంసారం పైకి రాకూడదు, వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు, వీళ్ళని ఎలాగైనా తొక్కాలని ఎక్కడైతే ప్రజలు భయంకరంగా పనిచేయటం ప్రారంభిస్తారో అక్కడే మరి బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అక్కడే ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఈ ఇశ్రాయేలీలు పైకి రాకూడదని వాళ్ళందరూ తొక్కాలని ప్రయత్నం చేస్తే 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేశాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం. బిడ్డలారా, దేశం కాని దేశానికి వెళ్ళారు, ఎదగటానికి అవకాశం లేదు. అవకాశం లేని చోట కూడా తన పిల్లలను దేవుడు ఎదిగింపు చేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. పొట్ట చేత పట్టుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానయ్యా. మా ఊరిలో సరైన ఉద్యోగాలు లేవు, పాడి పంటలు సరిగ్గా లేవు, ఊరిలో బ్రతకలేక ఏదో హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ గుట్టుగా బ్రతుకుదామని వచ్చానయ్యా. నా పిల్లలను తీసుకొని ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదయ్యా, సరైన ఆర్థిక వనరులు సమకూడలేదయ్యా, బ్రతుకంతా ఇలాగే ఒంటరిగా మిగిలిపోద్దా? ఓ తెలియని వెలితి నీ గుండెలను ఏలుబడి చేస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేసిన దేవుడు ఈ గడ్డ మీద నిన్ను నీ పిల్లలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చెయ్యును గాక. గట్టిగా చెప్తాం ఆమెన్. నేను హైదరాబాద్ పట్టణానికి ఒంటరిగా ఒక్కడిగా వచ్చాను. బంధువులు ఉన్నారో లేరో తెలియదు, కానీ నా జ్ఞాపకం ఉండి ఏ బంధువు దగ్గరికి వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు. నాకు ఎప్పుడు ఒక పాట, హెబ్రోన్ పాట, ఒక పాట ఉంది. ఆ పాట ఎప్పుడు గుర్తొస్తుంది, పాడుకుంటూ ఉండేవాడిని. ఆ పాట పాడేటప్పుడు కానీ ఆ వచనం చదివేటప్పుడు కానీ ఆత్మదేవుడు నా లోపటుండి చెప్తూ ఉంటాడు, ఈ వాగ్దానం నీదే, ఈ వాగ్దానం నీదే, ఈ కార్యం నీ బ్రతుకులో నేను చేయబోతున్నాను, ఈ వాగ్దానం నీదే. పదే పదే మాట్లాడుతూ ఉండేవాడు. ఆ పాట ఏంటో తెలుసా? వారిలో ఒంటరి అయినా వాడు 10 పాడాలి. వారిలో ఒంటరి అయినా వాడు ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలం. అక్కడికి వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయేవాడిని, ఏడ్చేవాడిని. వెనక్కి లేని స్థితిలో వచ్చానయ్యా. నానేవాళ్ళు ఎవరు ఈ ప్రాంతంలో లేరయ్యా, ఒంటరిగా వచ్చానయ్యా. దేవుడు అంటాడు, పిచ్చోడా, ఒక రోజు రాబోతుంది, 1000 మందిగా 10,000 మందిగా నేను ఆశీర్వదించబోతున్నాను. ఎన్నిక లేని నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను అనుకున్నా, నన్ను బట్టి నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా కుటుంబీకులంతా ఇక్కడికి వస్తారేమో, ఇలా ఆశీర్వదిస్తాడేమో ఈ ప్రాంతంలో అనుకున్నా. ఆ కుటుంబం కంటే శ్రేష్టమైన కుటుంబాన్ని దేవుడు మాకు సిద్ధపరిచాడు. 2-3 అన్నదమ్ములను వదిలిపెడితే వేల 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 మంది తోబుట్టులను దేవుడు మాకు అనుగ్రహించాడు. అమలాపురం వెళ్తే, అన్నయ్య మా ఇంటికి భోజనానికి రండి, మా ఇంటికి భోజనానికి రండి. చివరికి ఎట్లా అయిపోయిందో తెలుసా? భోజనం అంటేనే విరక్తి. విజయవాడ వెళ్తే అన్నయ్య మా ఇంటికి, అన్నయ్య మా ఇంటికి, అన్నయ్య మా ఇంటికి. ఎంతోమంది బిడ్డలు హోటల్కి వచ్చి, అయ్యా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలు వింటూ మా కుటుంబాలను కట్టుకుంటున్నాం అయ్యా, మా కుటుంబాలను కట్టుకుంటున్నాం, మా బ్రతుకులు బాగుపరచబడ్డాయి. ఒకరు కాదు, 2 కాదు. గత సంవత్సరాల్లో ఒక పాట ఉంది కదా, కన్నీళ్లు తుడిచే యాజకత్వాన్ని మాకు ఇచ్చావయ్యా. మేము వచ్చింది కన్నీళ్లతో వచ్చాం, కన్నీళ్లతో బ్రతికాం. మా జీవితం కన్నీళ్లతో ప్రారంభమై కన్నీళ్లతో కొనసాగుతూ ఉంటే
అలాంటి సేవకులైన మమ్మలను దేవుడు లేవనెత్తి ప్రజల కన్నీళ్లు తుడిచే యాజకులుగా దేవుడు మమ్మల్ని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నీ కుటుంబంలో కూడా దేవుడు స్థిరపరచునుగాక. ఈ మాట నీ పిల్లల జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చునుగాక. నేను భయంకరమైన కార్యం చేసి మీరు 70 మందిగా వస్తే ఈరోజు నేను మిమ్మలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. విస్తరింపజేసిన తర్వాత ఆ దేశంలో నుండి తన జనాన్ని బయటకు తీసుకురావాలనుకున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34-35 వచనాలు ఒకసారి చూడండి. నాతో కలిసి, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసినా, అయితే యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. అయిలారా ఒకసారి చూడండి. యేసుక్రీస్తు వారు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. యెహోవా దేవుడు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ ఒక్క దేవుడే దేవుడైన యెహోవా. ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు కూడా ఐగుప్తు దేవుళ్ళలాగే ఒక దేవుళ్ళే అని అనుకుంటారేమోనని చెప్పి ఐగుప్తు దేశంలో సూచక్రియలు మహత్కార్యాలు ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగించి దేశమంతా ఐగుప్తీయులది. ఒకసారి చూడండి, దేశమంతా ఎవరిది? ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు తొకడా, ఒక జనాంగం, ఒక చిన్న జాతి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశంలో పాదం మోపి ఐగుప్తు రాజుతో పోరాడాడు, ఐగుప్తు మంత్రులతో పోరాడాడు, ఐగుప్తు ప్రజలతో పోరాడాడు. ఎన్ని కోట్ల మంది ఐగుప్తీయులు ఉన్నారో వాళ్ళందరితో పోరాడి పరదేశులుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీల ప్రజల పక్షాన దేవుడు అక్కడ కార్యం చేసి ఆ ఫరో చేతిలో నుండి దేవుడు తన ప్రజలను విడిపించాడు. వాళ్ళు అన్నారు, మాకు దేవుడు లేరా, మాకు దేవతలు లేరా, రండి మీ దేవుడో మా దేవుడో తెలుసుకుందాం. ఫరోతో అన్నాడు మోషే, అయ్యా నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఈ దేశం నుంచి సొంత దేశానికి పంపించమని యెహోవా దేవుడు చెప్పాడయ్య అంటే ఫరో మొదట్లో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? పెద్దగా చెప్పండి, పెద్దగా. యెహోవా ఎవడు అంటే పొగరబట్టినట్లుగా యెహోవా ఎవడు అని అంటే దేవుడు ఏం చేసాడు తెలుసా? ఒరే అబ్బాయి, యెహోవా ఎవడు నీకు తెలిసేటట్టు చేస్తా, కొంచెం టైం పట్టి దాగు. యెహోవా ఎవరో, ఆయన ఎట్టివాడో, ఆయనను ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఆయన ఎంత భీకర కార్యాలు జరిగించగలడో నీ కన్నులు చూస్తుండగా, నీ ప్రజల కన్నులు చూస్తుండగా, నీ చెవులు వింటుండగా, నీ కళ్ళ ముందే ఇజ్రాయేల్ని చూసి నువ్వు తొకడా అనుకుంటున్నావుగా, చిన్న జాతి అనుకుంటున్నావు కదా, దేశమంతా మాది అనుకుంటున్నావు కదా, ఈ జనములో నుండి నా జనాన్ని ఎలా విడిపిస్తానో చూడని దేవుడు తన భయంకరమైన అద్భుత కార్యం జరిగించడానికి ఒక విచిత్రం చూడండి. దేవుడేం కత్తి పట్టుకొని దేవదూతలను కత్తి పట్టించుకొని రండిరా మీ దమ్మెంతో మా దమ్మెంతో తెలుసుకుందాం, రండిరా మేసం వెళ్ళేస్తా అంటారు కదా పల్లెటూరులో, బస్తీ మే సవాల్, ఎవడొస్తాడో రండిరా తేల్చుకుందాం, రండిరా రండిరా అని దేవుడు అక్కడేం ప్రగల్భాలు బలకల. దేవుడండి, నేను మన ఆదివారం కూడా చెప్పాను, దేవుడండి మన మధ్యలో కార్యం చేసేటప్పుడు సహజ సిద్ధంగా బహు సింపుల్గా చూడటానికి చిన్నదిగా ఉంటుంది, కానీ మహా గొప్ప అద్భుతాన్ని చిన్న ద్వారా దేవుడు జరిగిస్తాడు. చూడటానికి చిన్నదిగానే ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ అరే దేవుడు ఇట్లా కార్యం చేస్తాడా? సహజ సిద్ధమైన శైలిలో, సాధారణమైన శైలిలో చిన్న చిన్న వాటిని వాడుకొని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆ జరిగిన భీకర కార్యాల్లో ఒక కార్యం ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, ఇదిగో ఫరో,
నీకు నీ ప్రజలకు నిద్ర పట్టకుండా నేను చేయబోతున్నా. నీ దేశం మీదకి ఈగలు పంపించబోతున్నా. పెద్దగా చెప్పండి. యుద్ధ విమానాలు కాదు, ఆటం బాంబులు కాదు, AK-47లు కాదు. AK-47లు ఒక్కొక్క దేవదూతకు వచ్చి డుషుం 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 అంట ధన పేల్చేయమని AK-47లు ఇవ్వలేదు అన్నాడు. ఈగలు పంపిస్తాను చూడు మీ దేశం మీదకి. ఈ ఈగలు ఎంత డిసిప్లిన్ కలిగినవో తెలుసా? ఐగుప్తు దేశంలో అన్ని ప్రాంతాలలో ఐగుప్తీయులు అందరి ఇళ్లలోకి వస్తాయి, కానీ ఆ ప్రక్కనే ఆనుకొని ఉన్న గోషెన్ ప్రాంతం అంతా చూసారా, పొరపాటునట్టు అడుగు పెట్టను కూడా పెట్టం. ఈ మాట వినటంతో ఒరే పిచ్చి మా రాజులారా, రాజులైన మాతో ఈగల ద్వారా దేవుడు యుద్ధం చేస్తాడు. మరేం చేట్రా, రాజులతో యుద్ధం చేసినప్పుడు ఈగల ద్వారా చేస్తాడా? నేను మరలా చెప్తున్నా, చిన్న వాటి ద్వారానే భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈగలు రానే వచ్చాయి. ఈగలు రావటం ఎవరింటికి వెళ్ళినాయో తెలుసా? ఆ చిన్న ఈగ, రే ఫరో రాజా. చూడండి ఆ మాట, నిర్గమకాండం 8వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి, యెహోవా అలాగూ చేశాను, భయంకరమైన ఈగల గుంపులు. మీరు చదవాలి, పెద్దగా చదవాలా? నాతో కలిసి, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలులు అర్పించుడని వారితో చెప్పగా. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 24 చిన్న మరలా నాతో కలిసి చెప్పండి. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అంటే ఈగలు మొట్టమొదటి ఎవరింట్లోకి వెళ్ళి అని చెప్పాలండి. ఈగలు ఎంటర్ అయ్యేటప్పుడు దేవుడు అని అంటాడు, రారా చూసుకుందాం. ఏ ఫరో, ఈగలు మమ్మల్ని ఏం చేస్తాయి అని అనుకున్నాడు. ఈగలతో దేవుడు బెదిరిస్తున్నాడు. ఏం మాటలు ఈగలు మమ్మల్ని ఏం చేస్తాయి? విచిత్రం. ఆ ఈగలు రావటం మొట్టమొదటి ఏ ఇంట్లో జ్వరపడ్డాయి అంట? ఫరో ఇంట్లో జ్వరపడి బొయ్యి 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 బొయ్యి, ఒకటి కాదు గుంపు, బొయ్యి బొయ్యి అని అరుస్తూ ఉంటాడు. ఎట్లా అంటాడు. ఈగల వైపు చూశాను ఉంటాడు, నేను ఫరోనే, నన్ను ఏం ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటా ఉంటే, నువ్వు ఫరో గాక వాడి తాతవు గాక, నిన్ను మించిన అసలు రాజు ఉన్నాడు, ఆ రాజు పంపించాడు, ఆయన శాసనానికి మేము లోపడతామని. ఈగల గుంపు వల్ల దేశమంతా మీరు అనొచ్చు, ఈగలతో దేవుడు అట్ట అద్భుతం చేస్తాడా? అలిసిపోయి గాఢ నిద్రలు పోతున్నాం, ఓ 10 ఈగలు వచ్చి నీ చెవి దగ్గర గుయ్యి గుయ్యమని మోగుతూ ఉంటే, ఆహా ఎంత అద్భుతమైన శబ్దం, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, గిటారు కొట్టినట్టుంది, తబలా కొట్టినట్టుంది, ఎంత ఎనసొంపుగా ఉంది అని హాయిగా నిద్రపోతావా లేదమ్మా? నిద్రపోతావా? ఈ చిత్రం చూడండి. ఈగల గుంపుతో బెదిరించిన తర్వాత ఇక అప్పుడు వచ్చి అంటాడు, యెహోవా ఎవరో నాకు అర్థమైందయ్యా, ఆయనే జీవము కలిగిన దేవుడు. ఈ ప్రజలను, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల ద్వారా ఈ ప్రజలను మీ దేశంలో నుంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ముగింపులో ఏమన్నాడు తెలుసా? మోషే, వెళ్తా నన్ను ఆశీర్వదించిపోయా, నీ దేవుడు దాకొద్దు కానీ నువ్వు దీవించిపోయా చాలు అన్నాడు. దైవజనమా, ఇది జరుగును అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఎంత భయంకరమైన సమస్యతో అల్లాడిపోతున్నా దేవుడేం గొప్ప అద్భుతం చేయాల్సిన అవసరంలా, చిన్న కార్యం ద్వారా మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓ చిన్న కార్యం ద్వారా మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు ఆ దేశంలో తన ప్రజలతో పోరాడి, నేను అంటానండి, మరలా చెప్తున్నా, ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే మామూలు దేశం కాదు. సైన్యానికి సైన్యం, వైద్యానికి వైద్యం, శాస్త్రానికి శాస్త్రం, టెక్నాలజీకి టెక్నాలజీ. ఆ రోజుల్లో ఫరోలు అంటే ప్రభువులుగా దేవుళ్ళుగా ఎంచేవాళ్ళు. అలాంటి భయంకరమైన రాజుతో ప్రజలతో దేవుడు పోరాడి ఆ జనములో నుండి తన ప్రజలను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ లోకమంతా సాతాను అనే ఫరో చేతిలో ఉంది.
సిలువలో ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా ఫరో లాంటి సాతాను కబంధ హస్తాలలో నలిగిపోతున్న మనలను, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చినట్లుగా లోకమని ఐగుప్తుల నుండి దేవుడు మనలను వేరుపరిచాడు. తన సిలువ శక్తి ద్వారా, సిలువ రక్తం ద్వారా, చాచిన బాహు ద్వారా, సిలువలో ఆయన చాచిన బాహు ద్వారా ఇదే దేశంలో శాపగ్రస్తమైన అనుభవాల్లో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నమ్మండి. మన మీటింగ్స్లో జరిగిన కార్యాన్ని బట్టే నేను చెప్పట్లేదు. ఈ దేవుడు జరుగును అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అయితే మన జీవితాల్లో మనం చేయాల్సిన 3 కార్యాలు ఉన్నాయి. టక చెప్తాను చూడండి. అక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. 64:4 నాతో కలిసి. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నా వైపు చూడండి. ఏమంటాడు ఇక్కడ భక్తుడు? తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయగలిగిన దేవుడు ఎక్కడ లేడు. నా వైపు చూడు. నువ్వు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా మనుషుల కొరకు కనిపెట్టుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మోసపోతారు. నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, మా బలగం ఎంత గొప్పది, మా నాన్న చేస్తాడు, మా అమ్మ చేస్తుంది, మా అక్క చేస్తుంది, మా చెల్లి చేస్తుంది, మా బలగం, మా బంధుత్వం ఎంత అని బంధుత్వం మీద ఆధారపడకు. నేను అంటాను, ఆ బంధువులు రాబంధువులు కాకపోతే మేలు. అట్లాగని నేను బంధువులు కించపరచట్లేదు. ఎవరి కొరకు నువ్వు కనిపెట్టినా సిగ్గుపడతావు. ఈ దినం నుండి దేవా నీ కొరకే నేను కనిపెడతా, నీ కొరకే నేను ఎదురు చూస్తా, నీ మీద తప్ప లోకంలో ఏ నరమాత్రుడి మీద నేను ఆధారపడనయ్యని నీ కొరకే నేను కనిపెడతానయ్యని ఆయన కొరకు నువ్వు కనిపెడితే, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై ఈ దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఎదురు చూసే ప్రజల జీవితాల్లో తప్పక దేవుడు కార్యం చెయ్యును గాక. ఈ ఉదయం లైవ్లో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, చెల్లి, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో, యేసు నామం పేరిట తప్పక నీ కార్యాన్ని దేవుడు సఫలం చెయ్యును గాక. నువ్వు కనిపెడుతూ ఉండు. ఎలా కనిపెట్టాలో తెలుసా? కీర్తనకర్త దావీదు అంటాడు, యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. ఒకసారి చెప్పండి, యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. ఎప్పటి వరకు చూస్తావయ్యా? 1 రోజా? నో. 2 రోజులా? నో. 3 రోజులా? కాదు. వారం రోజులా? కాదు. ఎప్పటి వరకు నువ్వు ఆయన వైపు చూస్తావు? ఆయన నన్ను కరుణించే వరకు నా కన్నులు ఆయన వైపే చూస్తాయి. ఈ వారం కరుణించలేదా? వచ్చే వారం కనిపెడతా. ఈ నెల కరుణించలేదా? వచ్చే నెల కనిపెడతా. ఈ సంవత్సరం కనిపెట్టలేదా? వచ్చే సంవత్సరం కనిపెడతా. ఎంతవరకు కనిపెడతావయ్యా? నా ప్రభు నన్ను కనికరించే వరకు తప్పకుండా నేను కనిపెడతా. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆయన కొరకు కనిపెడుతూ ఉంటే ఏం జరిగిందో 2 మాటలు చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు నాతో కలిసి చెప్పండి. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఇదిగో పెద్దగా నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఒకసారి నా వైపు చూడు. భక్తుడైన యెషయి దేవుని ఒక విచిత్రమైన పేరుతో పిలుస్తాడు. ఏమంటాడు తెలుసా? 17వ వచనం. ఒక విచిత్రమైన పేరుతో పిలుస్తాడు. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. యాకోబు వంశమునకు తన ముఖమును
మరుగు చేసుకొను యెహోవాను నేను నమ్ముకున్నాను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ యెషయా ప్రవక్త ఎవరిని నమ్ముకున్నాడంట? యెహోవా కాదు. ఏ యెహోవా? యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నేను నమ్ముకున్నాను అన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వారట? యాకోబు వంశమునకు తన ముఖాన్ని మరుగు చేసుకుంటాడట. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఈ దేవుడు యాకోబు దేవుడా కాదా? అబ్రహాము, ఇస్సా కదా, యాకోబు దేవుడు అనే పేరు కదా. ఆ దేవుడే యాకోబు దేవుడు. యాకోబు వంశానికి దేవుడు తన ముఖాన్ని ఏం చేస్తాడంట? ఏమండి, తన ప్రజలకు తన ముఖాన్ని చూపించాలి, కానీ తన ప్రజలైన యాకోబు వంశస్థులకు దేవుడు తన ముఖాన్ని మరుగు చేస్తాడట. మరుగు చేసిన ఆ దేవుణ్ణి యెషయా నమ్ముకున్నాడట. నేను మిమ్మల్ని అడుగుతా, యెషయా యాకోబు వంశంలో పుట్టినవాడా కాదా? చెప్పాలి గట్టిగా. యాకోబు వంశంలో పుట్టినవాడే కదా. యాకోబులో పుట్టిన ఈ యాకోబు వంశస్థులకు దేవుడు ముఖాన్ని మరుగు చేస్తూ ఉంటే ఆ దేవుణ్ణే నమ్ముకుంటూ ఆ దేవుని కొరకే కనిపెడుతున్నాడట. ఈ మాటకున్న అర్థం ఏమి గందరగోళం ఏమి లేదు, సింపుల్. ఈ దేవుని దగ్గరికి అన్య ప్రజలు ఎవరైనా వచ్చి, దేవా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, చిన్న సహాయం చేసి పెట్టవని అన్య జనులు వచ్చి చిన్న ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు కార్యాలు చేస్తాడు. వెంటనే దేవుడు కార్యాలు చేస్తాడు. దైవము కాని వాటిని ఆరాధిస్తూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలు, అయ్యా నాకు చిన్న సహాయం చేసి పెట్టాయని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేసిన తోడనే వెనువెంటనే దేవుడు కార్యాలు చేస్తాడు అన్ని ప్రజలకి. ఆయన పిల్లలైన మనం ఉన్నాం చూసారా, వెంటనే చేయడం. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, అరే ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదే, ఎంత ఉపవాసం ఉన్నా దేవుడు జవాబు ఇవ్వట్లేదే, ఎందుకు దేవుడు తన ముఖాన్ని నాకు మరుగు చేశాడు? నా పిల్లలరా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతారు? వాళ్ళు మరపడతానే ఉంటారులే, వీళ్ళు నా పిల్లలరా అని ఆయన పిల్లలైన మనకు ముఖాన్ని మరుగు చేస్తారు. యెషయా ఏమంటాడు? ఆయన తన ముఖాన్ని మాకు మరుగు చేసిన నేను ఆ యెహోవానే నమ్ముకున్నా, ఆయన కొరకే నేను కనిపెడతా. అలా కనిపెట్టడాన్ని బట్టి నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సూచనలుగా మహత్కార్యాలుగా దేవుడు మమ్మను నిలవబెట్టాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయ్యా అమ్మా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ఏ ప్రజల మధ్యలో మీరు బ్రతుకుతున్నారో మిమ్మలను మీ పిల్లలను ఒక సూచనగా దేవుడు నిలవబెట్టును గాక, ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టును గాక. మీ కుటుంబాన్ని చూసి ప్రజలు ఈ మాట అనాలి, కుటుంబం అంటే ఎట్లుండాలిరా, పిల్లలంటే ఎట్లుండాలిరా, సంఘంలో భార్యాభర్తలంటే అట్లా, అబ్బబ్బా ఎంత చక్కగా ఈ కుటుంబం కట్టబడిందో, మా కుటుంబం కూడా ఇలా కట్టబడితే ఎంత బాగుండో కదనని ఆశింపదగిన కుటుంబాలుగా నీ కుటుంబాలను దేవుడు నిలవబెట్టును గాక. యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకున్నా, ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వకపోయినా, మొరపెట్టినా దేవుని యొద్ద నుండి సమాధానం రాకపోయినా, యాకోబు వంశస్థులకు తన ముఖాన్ని మరుగు చేసుకుని యెహోవానే నేను నమ్ముకున్నాను, ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను. కనిపెట్టినప్పుడు దేవుడు నన్ను సిగ్గుపరచలా. నేనును యెహోవా నాకిచ్చిన నా పిల్లలను సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాము. ఈ మాట లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, భరతగడ్డలో ప్రతి క్రైస్తవుని జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. అయితే ఆయన కొరకు మనం కనిపెట్టాలి. చూడండి ఇంకో మాట, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. 49వ అధ్యాయం 23వ వచనం నాతో కలిసి, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకునివారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం.
ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళబోతున్నారు. బబులోను చెరలోకి వెళ్ళబోతున్నందుకు మీరేం కలవరపడొద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజులు మిమ్మల్ని పోషించేటట్లుగా చేస్తా. కలవరపడొద్దు. రాణులు మిమ్మల్ని పోషించే దాదులుగా చేస్తా. ఆ దేశానికి చెరపట్టబడిన బానిసలుగా మీరు వెళ్తారు, కానీ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశపు రాజులే సాగిలపడి మీకు నమస్కారం చేస్తారు, మీ పాదధూళి నాకుతారు. ఆ కార్యం జరిగిన తర్వాత అప్పుడు మీరు ఏమనుకుంటారో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు అవమానము నొందడని అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఒకసారి చూడండి, దేవుని మాట ఎంత ఖచ్చితమో. అమ్మా, ఈ దేవుడు బోటకపు మాటలు చెప్పి ప్రజలను ఉబ్బి తప్పింపజేసేవాడు కాదు. మాయదారి మాటలు చెప్పే మాటలు నా వైపు చూడాలి. మాయదారు మాటలు చెప్పే మాయల పకీరు అంతమా ఏమాత్రం కాదు. మాయదారి మాటలు చెప్పి నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఇలా ఏలూరులో ఒక సామెత ఉంది. మా ఇంటికి వస్తా, ఏం చేస్తాం? మీ ఇంటికి వస్తా, ఏం పెడతాం? మాట ముచ్చట మా ఇంటి కాడ, రేపటి భోజనం మీ ఇంటి కాడ. ఈ బ్యాచ్ ఎక్కువ. చాలామంది మాటలతో మాయ చేస్తారు. ఈ దేవుడు మాటలతో మాయ చేసే మాంత్రికుడు కాదు, మాయల పకీరు కాదు. ఈ దేవుడు ఎట్టివారు తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు. నేనంట చెప్పిన దానికంటే ఎక్కువ చేసే గొప్ప దేవుడు ఈ దేవుడు. ఇప్పుడు బబులోను చెరకెళ్ళారు కదా, బబులోను చెరకెళ్ళిన తర్వాత, అమ్మ గట్టిగా టకమని చెప్పండి, బబులోను చెరకెళ్ళిన తర్వాత దానియేలును పోషించింది ఎవరు? ఏంటమ్మా, అన్నా క్యాంటీనా? అది ఎక్కడుంది? మీరేమన్నా పంపించారా టిఫిన్? మీరేమన్నా భోజనం పంపించారా? దానియేలును పోషించింది ఎవరు? రాజకుమారు నెబుకద్నెజరు రాజు భుజించే భోజనం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలుకి ఇచ్చారు. వాళ్ళ రాణులు పోషించే దాదులుగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని మంటలో నుంచి బయటకు వస్తే నెబుకద్నెజరే సాష్టాంగపడి, వీరి దేవుడే పూజార్హుడైన దేవుడు, అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటకుండా వాళ్ళను కాపాడాడు, వీళ్ళ దేవుడినే మీరు ఆరాధించండి. విచిత్రం తెలుసా? దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలులకు రాజు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దేవుని మాట ఎప్పటికీ అబద్ధం కాదు. ఎన్ని వాగ్దానాలు ఈరోజు మీరు విన్నారో ప్రతి వాగ్దానం నీ పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చును గాక, నీ జీవితంలో నెరవేర్చును గాక. పొట్టకూటి కోసం, మొద్దన్నం కోసం ఈ పట్టణంలో అడుగు పెడితే ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేయును గాక. భూమి మీద ఏ జనములో, ఎక్కడ, ఏ జాతిలో జరగని ఒక అద్భుత కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించును గాక. అయితే అలా జరిగించాలంటే ఎవరి కొరకు కనిపెడదాం? తమ్ముడా, ఇంకెవరి కోసం కనిపెట్టింది ఉందన్నా, నాకు పెళ్లి కాబోతుందన్నా, మొన్ననే అన్నారు 2 కోట్లు ఇస్తావని. విశాఖ 5 కోట్ల ఎవరు మనిషి? వాళ్ళ కొరకు కనిపెట్టొద్దు. ప్రతి క్షణం ప్రభు కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడూ సిగ్గునందుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, తర్వాత మాట అంటాడు చూడండి, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ వచనం, 64:5. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి మాట చెప్పండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. మనం దేవుని మార్గంలో ఉన్నాం. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఇది ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? మరి ఈ ఇరుకైన మార్గంలో మనం నడవాలంటే అనుకున్నంత తేలిగ్గా నడవలేము. ఇప్పుడు నేను సేవకు రాకమునుపు ఈ తెల్లబట్టలు చూసి సేవ ఎంత తేలిక, అక్కడ నువ్వు కూడా అనుకొని ఉంటావు, సేవ ఎంత తేలిక అనుకుంటా, బా ఎంత హాయి అనుకుంటా. రాకమునుపు నువ్వు కూడా అంతే అనుకొని ఉంటావు, సేవ ఎంత తేలిక అనుకున్నావు. వచ్చిన తర్వాత తెలిసింది కుటుంబీకుడిగా హాయిగా బ్రతకొచ్చు, సేవ చాలా కష్టమే. కానీ ఈ మార్గంలో ఈ భుజాల మీద ఏ దేవుడు శిలువమ్రాను మోపాడో, ఏ దేవుడు నిబంధన మందసాన్ని మోపాడో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటే కష్టం కూడా తేలిగ్గా మారిపోద్ది. నేను
ఈ శక్తి నాకు దయచేయవని ఈ మార్గంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నేను నడవలేదు, కానీ ఆయనే నడిపించాడు. గట్టిగా చెప్దాం, ఆయనే నడిపించాడు. ఇది ఇరుకైన మార్గం. పరిశుద్ధంగా బ్రతకాలి, ఇరుకా విశాలమా? నీతిగా బ్రతకాలి, ఇరుకా విశాలమా? చెప్పాలి. ఎవడైనా నోటికొచ్చినట్టు నిన్ను దూషిస్తే వాడిని 2 చేతులెత్తి దుమ్మెత్తిపోయాలా? అట్లా చేయకూడదురా తమ్ముడా. చూడండి, అది విశాలం. అది ఎవడైనా చేస్తాడు. ఏమండి, మనల్ని చేతులెత్తి నువ్వు నాశనం అయిపోతావురా, నీ పిల్లలు నాశనం అయిపోతారా, భూమి మీద నీకు మొద్దన్నం. ఇంకో కొంతమంది మట్టి ఇట్లా పైకెత్తి దుమ్ అని ఇట్లా అంటారు. ఇట్లా అన్నావాడిని చూసి మనుషులం కదమ్మా, మనం ఉప్పు కారం తినేవాళ్ళంగా, అందులో మాంసం తినేవాళ్ళం. మనకు బీపీలు మామూలుగా ఉండవు కదా. చూసి వెంటనే ప్రభువా నువ్వు క్షమిస్తానంటే ఇప్పటికి టక 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 ఒక 4 మడ్డలు చేసి ఆ తర్వాత నీ వైపు చూసి స్తోత్రం స్తోత్రం అని అనకపోతున్నా. గమనించ, అలాంటి వాడిని పట్టుకొని అంటాడు, ఎవడైతే నేను చెప్పించాడో వాడిని చేతులెత్తి దీవించమంటాడు. వినటం తేలికే, ప్రకటించడం తేలికే, కానీ మార్గంలో నడవటం కష్టం. అయినా చేతులెత్తి నడవలేకపోతున్నానయ్యా, నడిపించు, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆ కాడి బహుతేలిగ్గా దేవుడు మారుస్తాడు. ఆ కాడి బహుతేలిగ్గా మారుస్తాడు. ఒకవేళ ఆ రోజు కష్టమని చెప్పి అయ్యో నేను చేయలేకపోతున్నాను ఈ సేవని, ఆ రోజే గనక సేవను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే ఈ జెరెమీయా అనేవాడు ఎవడో తొక్కడా ఒక సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోయేవాడు. కష్టమైన ఆయనను జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి కాడి మోయటానికి దేవుడు కృప చూపించాడు. అయితే కిటుకు ఒకటి ఉంది. ఇక్కడ ఒక చక్కటి మాట అంటాడు. తమ్ముడు 5వ వచనం మరలా చూయించు. నీతి మార్గం, నాతో కలిసి చెప్పండి. సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఎవరు దేవుడిని నా వైపు చూడండి, ఎవరిని దేవుడు దర్శిస్తాడట? నేను ప్రకటించే నన్ను కాదు, విన్న మీ అందరినీ కాదు. ఎవరైతే వాక్యం విని వాక్యం చదివిన తర్వాత సంతోషంగా నీతిని ఎవడు అనుసరించడం ప్రారంభిస్తాడో వాడిని దర్శించి భూమి తత్తరిల్లేటట్లు, అన్ని జనులు కలవరపడేటట్లు ఇది జరుగునా అని అనుకునని భీకర కార్యాన్ని దేవుడు జరిగిస్తాడట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీతిని ఎలా అనుసరించాలంట? సంతోషంగా అనుసరించాలి. నా వైపు నీతిని ఎలా అనుసరించాలంట? సంతోషంగా అనుసరించాలి. ఎవడైతే నీతిని సంతోషంగా అనుసరిస్తాడో నిశ్చయంగా దేవుడు వాళ్ళను దర్శిస్తాడు. కొంతమంది నీతిగా బ్రతకటం భారంగా అంటారు. ఏమన్నా ఈ సినిమాలు చూడకూడదంట, మరీ అంత నిష్ట అయితే ఎట్టన్నా. ఏమన్నా సినిమాలు సీరియల్ చూడకూడదంట, మరీ అంత నిష్ట అయితే ఎట్టన్నా. మందు కూడా తాగకూడదంట. చూడండి కొంతమంది మాట్లాడే మాటలు, మందు కూడా తాగకూడదంట, ఇంత నిష్ట అయితే ఎట్లా అని. దేవుని ఆజ్ఞలు అనుసరించేటప్పుడు భారంగా నువ్వు అనుసరించకూడదు. ఆయన నీతిని సంతోషంగా అనుసరించాలి. సినిమాలు చూడకూడదంట, మా దేవుడు చెప్పాడు, మేము చూడం. సీరియల్ చూడకూడదంట, మా దేవుడు చెప్పాడు, మేము చూడం. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడకూడదంట, మా దేవుడు చెప్పాడు, మేము అట్లా చూడం. వివాహం కాకుండానే బాయ్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ ఈ అక్రమ కార్యాల్లో బ్రతకూడదంట, మా దేవుడు చెప్పాడు, మేము అలాగే బ్రతుకుతాం. దీన్ని భారంగా ఎంచకుండా సంతోషంగా మనం ఎంచేవారిగా ఉండాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. గమనించండి, కొంతమంది ముసుగేసుకునేటప్పుడు ఎట్లా భారంగా వేసుకుంటారు తెలుసా? వాళ్ళకి లేని ముసుగు మాకెందుకంట? ఇద్దరికి ఒకటే న్యాయం కదమ్మా, అవును కదా? వాళ్ళకి లేని ముసుగు మాకెందుకంట? ఇక వచ్చాంగా ఏగిపోతే అసలే జూతా వదిలిపెట్టడం, జెరెమీయాను వదిలిపెట్టడం అని భారంగా వేసుకునే వాళ్ళని దేవుడు దర్శించడు. దేవుని ఆజ్ఞను, దేవుని నీతిని ఎవరు సంతోషంగా అనుసరిస్తారో వాళ్ళను దేవుడు దర్శిస్తాడు. అవును, పరిచర్య చేసేటప్పుడు కూడా గమనించండి. అబ్బా ఈ పని అంతా నేనే చేయాలా, ఈ కష్టం అంతా నేనే పడాలా, ఈ పరిచర్య భారం అంతా నా భుజాల మీదే ఉంటుందా? భారంతో పనిచేసేవాడిని దేవుడు దర్శించడం. దేవుడు ఎవరిని దర్శిస్తాడో తెలుసా? నీతి మార్గాన్ని సంతోషంగా ఎవడు అనుసరించడం ప్రారంభిస్తాడో వాడిని దేవుడు దర్శించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. యేసు నామం పేరిట ఆరాధనకు వచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు దర్శించును గాక, నా దేవుడు దర్శించును గాక. ఆయన నిన్ను దర్శించాడా? ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యం దేవుడు జరిగిస్తాడు. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. అని ప్రజలందరూ చూస్తుండగా, అఫ్కోర్స్
భూలోకంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. వీటన్నిటికి మించి మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? 12 కర్రల్లో అహరోను కర్ర చిగురించింది. ఎన్ని కర్రలు? 12 కర్రలు ఎండిపోయినవే. 12 కర్రలు ఎండిపోతే అహరోను కర్ర ఒక్కటే చిగురించింది. ఇది అద్భుతాలలో మహా గొప్ప అద్భుతం. అహరోను అంటే వెలుగు. ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నా అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ కాలంలో అహరోను కర్ర చిగురించినట్లుగా, ఆ కాలంలో అహరోను కర్ర చిగురించినట్లుగా అహరోను అంటే వెలుగు. ఎవరు వెలుగు? మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరు వెలుగు. అద్భుతం చెప్పంటారా? ఆ కాలంలో అహరోను కర్ర చిగురించినట్లుగా మృతుల పునరుద్ధానపు దినాన నిజమైన వెలుగై ఉన్న యేసుక్రీస్తును ఆరాధించే ప్రజలు మృతతుల్యమైన దేహం నుంచి లేవనెత్తబడి క్షయమయ్యే దేహం అక్షయమైన దేహంగా మార్చబడుతుంది. ఆమేన్. బలహీనమైన శరీరం బలమైన శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైన శరీరం ఘనమైన శరీరంగా లేపబడుతుంది. ఆ కాలంలో అహరోను కర్ర ఎలా చిగురించిందో మన హృదయాలు చిగురించి మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటాం. యుగాయుగాలు ప్రభుతో కూడా బ్రతుకుతాం. నేనంట మృతుల పునరుద్ధానానికి మించిన అద్భుతం ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి మహా గొప్ప అద్భుతాన్ని ప్రజలందరూ చూస్తుండగా వారి కన్నుల ఎదుట దేవుడు జరిగించును గాక.